ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో టైప్స్ ఆఫ్ యాడ్వర్బ్స్లో భాగంగా యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ గురించి నేర్చుకోవడం జరుగుతుంది. ఈ వీడియో చివరి వరకు వాచ్ చేసినట్లయితే చాలా మందికి ఉన్న డౌట్ యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ రెండు ఒకటేనా డౌట్ ఉంటుంది. ఆ డౌట్ కంప్లీట్గా 100% క్లియర్ అవుతుంది. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసేది ఏంటంటే యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ. యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ అంటే ఇంటెన్షన్, అంటే తీవ్రత. దేని యొక్క తీవ్రత చెప్తుంది అంటే ఒక వెర్బ్ యొక్క తీవ్రతను కానీ, ఒక యాడ్జెక్టివ్ యొక్క ఇంటెన్షన్ కానీ, మరో యాడ్వర్బ్ యొక్క ఇంటెన్షన్ కానీ చెప్పేది యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ. యాక్చువల్గా యాడ్వర్బ్ అంటే ఏంటి? వెర్బ్ని మోడిఫై చేస్తుంది, యాడ్జెక్టివ్ని మోడిఫై చేస్తుంది, మరో యాడ్వర్బ్ను కూడా మోడిఫై చేసేది యాడ్వర్బ్ అని చెప్పుకున్నాం ఆల్రెడీ క్లాసుల్లో. ఈ యాడ్వర్బ్ డిగ్రీ కూడా ఈ మూడింటిని కూడా మోడిఫై చేస్తుంది. అయితే ఏ సందర్భంలో మోడిఫై చేస్తుందంటే వాటి ఇంటెన్సిటీ చెప్తుంది అన్నమాట, తీవ్రతని. అయితే సింపుల్గా దీన్ని ఐడెంటిఫై చేయాలంటే ఎలాగంటే వెర్బ్ని కానీ యాడ్జెక్టివ్ని కానీ యాడ్వర్బ్ని కానీ హౌ మచ్ అని ప్రశ్నించినా, లేదా ఇన్ వాట్ ఎక్స్టెంట్. హౌ మచ్ అంటే ఎంత, ఇన్ వాట్ ఎక్స్టెంట్ అంటే ఎంత మేరకు. సో ఈ విధంగా వెర్బ్ని కానీ యాడ్జెక్టివ్ని కానీ యాడ్వర్బ్ని కానీ హౌ మచ్ అని కానీ ఇన్ వాట్ ఎక్స్టెంట్ అని కానీ మనం క్వశ్చన్ చేస్తే వచ్చే సమాధానమే యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ. యాడ్వర్బ్ అవుద్ది. ఏ టైప్ ఆఫ్ యాడ్వర్బ్ అంటే యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ అవుతుంది. ఓకేనా? వెర్బ్ని యాడ్జెక్టివ్ని యాడ్వర్బ్ని హౌ మచ్ని ప్రశ్నించిన, ఇన్ వాట్ ఎక్స్టెంట్, ఇన్ వాట్ ఎక్స్టెంట్ అర్థం చేసిన ఎంత మేరకు. ఓకేనా? ఆ రెండింటితో ప్రశ్నిస్తే వచ్చే సమాధానమే యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ. ఓకేనా? ఎగ్జాంపుల్ చూద్దాం. షీ వాజ్ వెరీ టైర్డ్. షీ వాజ్ వెరీ టైర్డ్. ఆమె చాలా అలసిపోయిందన్నమాట, టైర్ అయిపోయింది. ఇక టైర్డ్ అనేది ఏమవుతుందండి? యాడ్జెక్టివ్. అయితే షీ వాజ్ టైర్ అయింది. ఎంత టైర్ అయింది? హౌ మచ్, వెరీ. సో ఈ యాడ్జెక్టివ్ ఇది మోడిఫై చేసింది. సో యాడ్వర్బ్ అవుద్ది. ఎలాగే యాక్చువల్గా మనకు తెలిసింది ఏంటంటే యాడ్జెక్టివ్ని మోడిఫై చేసేది యాడ్వర్బే, వెర్బ్ని మోడిఫై చేసేది యాడ్వర్బే, మరో యాడ్వర్బ్ని మోడిఫై చేసేది యాడ్వర్బ్ అని మనకు తెలుసు. అయితే ఇక్కడ ఏ టైప్ ఆఫ్ యాడ్వర్బ్ అని తెలియాలంటే ఇక్కడ యాడ్జెక్టివ్ని హౌ మచ్ అని కానీ ఇన్ వాట్ ఎక్స్టెంట్ అని కానీ క్వశ్చనిస్తే వచ్చే సమాధానమే యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ అవుతుంది. యాడ్వర్బ్ అవుతుంది, యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ. సో ఆమె టైర్ అయింది. హౌ మచ్, ఎంత, చాలా. కాబట్టి ఇది యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ. వెరీ అనేది యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ. ఓకేనా? మై ఫాదర్ ఈజ్ ఎంటైర్లీ డెఫ్. ఎంటైర్లీ అంటే కంప్లీట్గా, పూర్తిగా అర్థం. సో మై ఫాదర్ ఈజ్ డెఫ్. డెఫ్ అనేది ఇక్కడ యాడ్జెక్టివ్. ఎందుకంటే ఫాదర్ యొక్క స్థితి గురించి చెప్పింది. సో ఒక నౌన్ యొక్క కానీ ప్రొనౌన్ యొక్క కానీ పొజిషన్ చెబితే వచ్చేది యాడ్జెక్టివ్ కదా, మనం నేర్చుకున్నాం ఆల్రెడీ. అయితే ఈ డెఫ్ అనేది ఎంత డెఫ్, హౌ మచ్, లేదా ఇన్ వాట్ ఎక్స్టెంట్ ఎంత మేరకు డెఫ్ అంటే ఎంటైర్లీ, కంప్లీట్గా అని అర్థం. కాబట్టి ఇది యాడ్వర్బ్ అవుతుంది మరియు యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ అవుతుంది ఎంటైర్లీ అనేది. నెక్స్ట్ ఏంటంటే హీఈజ్ రాదర్ బిజీ. హీఈజ్ బిజీ. బిజీ అనేది ఇక్కడ యాడ్జెక్టివ్. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి నౌన్ ఆర్ ప్రొనౌన్ యొక్క స్థితి చెప్తుంది, పొజిషన్. కాబట్టి ఇది యాడ్జెక్టివ్. అతను బిజీగా ఉన్నాడని. హౌ మచ్, ఎంత బిజీ, రాదర్ బిజీ, చాలా బిజీ. రాదర్ అంటే చాలా అర్థం. సో ఇది యాడ్వర్బ్ అవుతుంది మరియు యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ అవుతుంది. ఐ ఆమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నేను చాలా బాధపడుతున్నాను. సో సారీ అనేది ఏమిటి ఇక్కడ? యాడ్జెక్టివ్. అయితే ఐ ఆమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, ఐ ఆమ్ సారీ. హౌ మచ్, ఇన్ వాట్ ఎక్స్టెంట్, ఎంత మేరకు బాధపడుతున్నాను, లేదా ఎంత బాధపడుతున్నాను అంటే ఎక్స్ట్రీమ్లీ, చాలా అని అర్థం. కాబట్టి యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ ఇది అవుతుంది అన్నమాట. యాడ్వర్బ్ అవుతుంది, యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ అవుతుంది. ఐ ఆమ్ క్వైట్ హ్యాపీ. నేను చాలా సంతోషంగా ఉన్నాను. హ్యాపీ అనేది యాడ్జెక్టివ్. ఈ యాడ్జెక్టివ్ని మోడిఫై చేస్తుంది. ఇక్కడ కూడా యాడ్జెక్టివ్ని మోడిఫై చేసింది, ఇది ఇక్కడ యాడ్జెక్టివ్ని మోడిఫై చేసింది. ఇది యాడ్వర్బ్ అవుతుంది మరియు యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ. ఈ రెండు క్వశ్చన్స్కి వచ్చిన సమాధానం వచ్చాయి. కాబట్టి హౌ మచ్ అని ప్రశ్నించినా, ఇన్ వాట్ ఎక్స్టెంట్ అని ప్రశ్నించినా వచ్చే సమాధానాలు ఇవి. కాబట్టి ఇవన్నీ మనకి యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీలో అవుతుంది. ఓకేనా? ఐ ఆమ్ క్వైట్ హ్యాపీ అంటే హ్యాపీ, నేను సంతోషంగా ఉన్నాను. ఎంత సంతోషంగా అంటే హౌ మచ్ అంటే క్వైట్, చాలా అని అర్థం. కాబట్టి యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ. దిస్ కాఫీ ఈజ్ టూ హాట్. సో దిస్ కాఫీ ఈజ్ హాట్. హాట్ అనేది ఏమవుతుందండి? యాడ్జెక్టివ్. సో హాట్ అనేది యాడ్జెక్టివ్. కాఫీ వేడిగా ఉంది. హౌ మచ్, ఎంత వేడిగా ఉంది? టూ హాట్. కాబట్టి ఇది యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ. యాడ్వర్బ్ అవుతుంది. T/2 అనేది యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ అవుతుంది. ఏ టైప్ ఆఫ్ అంటే. ఓకేనా? మై వర్క్ ఈజ్ ఆల్మోస్ట్ కంప్లీటెడ్. మై వర్క్ ఈజ్ ఆల్మోస్ట్ కంప్లీటెడ్. నా వర్క్ కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ కంప్లీటెడ్ అనేది ఇక్కడ కంప్లీట్ చేయబడింది. సో ఇక్కడ వెర్బ్, ఇక్కడ ఏంటిది? వెర్బ్. మై వర్క్ ఈజ్ ఆల్మోస్ట్ కంప్లీట్లో మై వర్క్ ఈజ్ కంప్లీట్, నా వర్క్ చేయబడింది. సో ఇది వెర్బ్. ఎంత చేయబడింది? హౌ మచ్, ఆల్మోస్ట్, అంతా కంప్లీట్గా చేయబడింది అర్థం. సో ఇది యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ.
మై బ్రదర్ డాన్సెస్ వెరీ గ్రేస్ఫుల్లీ. మై బ్రదర్ డాన్సెస్ వెరీ గ్రేస్ఫుల్లీ. ఇక్కడ చూడండి, ఈ పైన వెర్బ్ని మోడిఫై చేసింది ఆల్మోస్ట్ అనేది. వర్క్ కంప్లీట్ అయింది. ఎంత వర్క్ కంప్లీట్ అయింది? ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో వెర్బ్ని మోడిఫై చేస్తుంది, ఇక్కడ యాడ్జెక్టివ్ని మోడిఫై చేసింది, అడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ. నెక్స్ట్ అండి, మై బ్రదర్ డాన్సెస్ వెరీ గ్రేస్ఫుల్లీ. మై బ్రదర్ డాన్సెస్ హౌ? మై బ్రదర్ డాన్స్ చేశాడు ఎలాగా? గ్రేస్ఫుల్గా చేశాడు. అంటే ఇది వెర్బ్, ఈ వెర్బ్ని మోడిఫై చేసింది కాబట్టి ఏమవుతుంది? యాడ్వర్బ్ అని తెలిసిందే కదా. ఇప్పుడు మై బ్రదర్ డాన్సెస్ హౌ? మై బ్రదర్ ఎలా డాన్స్ చేశాడు? గ్రేస్ఫుల్లీ. సో యాడ్వర్బ్ మీద అవుద్ది, యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ అవుద్ది. మై బ్రదర్ ఎలా డాన్స్ చేశాడు అంటే హౌ అని ప్రశ్నిస్తే గ్రేస్ఫుల్ అని వస్తుంది. సో యాడ్వర్బే. ఏ టైప్ ఆఫ్ యాడ్వర్బ్ అంటే యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. మొత్తం ఇది యాడ్వర్బ్. దీనిని మోడిఫై చేసింది ముందున్న వెరీ అనేది దాన్ని మోడిఫై చేస్తుంది. అంటే ఆ గ్రేస్ఫుల్గా డాన్స్ చేశాడు కదా, హౌ మచ్, అదే ఇన్ వాట్ ఎక్స్టెంట్, ఎంత మేరకు గ్రేస్ఫుల్గా చేశారంటే వెరీ, చాలా మీనింగ్ వస్తుంది. కాబట్టి ఇది యాడ్వర్బ్ అవుతుంది మరియు యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ అవుతుంది. గ్రేస్ఫుల్ అనేది యాడ్వర్బ్ ఆఫ్ మేనర్, ఎందుకంటే ఆ పని ఎలా జరిగిందో చెప్పింది. నెక్స్ట్ ఈ యాడ్వర్బ్ అనేది ఎంతవరకు జరిగింది అని చెప్పింది కాబట్టి వెరీ అనేది యాడ్వర్బ్ అవుతుంది, యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ అవుతుంది. సో యాడ్వర్బ్ని మరో యాడ్వర్బ్ కూడా మోడిఫై చేస్తుందని చెప్పింది అక్కడ. ఓకేనా? నెక్స్ట్ అండి, ద న్యూ స్టూడెంట్ బేర్లీ టాక్స్ ఇన్ క్లాస్. టాక్స్ ఇన్ ద క్లాస్. ద న్యూ స్టూడెంట్ బేర్లీ టాక్స్ ఇన్ ద క్లాస్ అంటే కొత్త స్టూడెంట్ క్లాస్లో అరుదుగా మాట్లాడుతాడు అని అర్థం. సో ఎక్కడంటే టాక్స్, ద న్యూ స్టూడెంట్ టాక్స్. న్యూ స్టూడెంట్ క్లాస్లో మాట్లాడతాడు. ఎంతవరకు మాట్లాడతాడు? ఎంత మేరకు మాట్లాడతాడు? అరుదుగా. ఇన్ వాట్ ఎక్స్టెంట్ అన్న ఈ వెర్బ్ని, ఇది వెర్బ్ అండి, ఇది వెర్బ్ని మోడిఫై చేస్తుంది బేర్లీ అనేది. కాబట్టి ఇది యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ. యాడ్వర్బ్ అవుతుంది, యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ అవుతుంది. ఓకేనా? ద న్యూ స్టూడెంట్ బేర్లీ టాక్స్ ఇన్ ద క్లాస్. టాక్స్ అంటే మాట్లాడము, అంటే క్లాస్లో ద న్యూ స్టూడెంట్ మాట్లాడతాడు. ఎంత మేరకు మాట్లాడతాడు? టు వాట్ ఎక్స్టెంట్ అని ప్రశ్నిస్తే, ఇన్ వాట్ ఎక్స్టెంట్ అని ప్రశ్నిస్తే బేర్లీ అని ఆన్సర్ వస్తుంది. బేర్లీ అనేది యాడ్వర్బ్ అవుతుంది మరియు యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ అవుతుంది. అంటే వెర్బ్ని ఇక్కడ మోడిఫై చేసింది, ఇక్కడ యాడ్వర్బ్ని మోడిఫై చేసింది, ఇక్కడ వెర్బ్ని మోడిఫై చేసింది. ఓకేనా? సి డీప్లీ అండర్స్టూడ్ ద క్లాస్. సి అండర్స్టూడ్ ద క్లాస్. అండర్స్టూడ్ అనేది వెర్బ్. ఆమె క్లాస్ అర్థం చేసుకుంది. ఇన్ వాట్ ఎక్స్టెంట్, ఎంత మేరకు అర్థం చేసుకుంది? డీప్లీ, చాలా లోతుగా, బాగా వివరంగా అర్థం చేసుకున్న అర్థం. సో ఇది యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ. సో ఈ వెర్బ్నే మోడిఫై చేసింది. చూసారా? వెర్బ్ని మోడిఫై చేసేది యాడ్వర్బే, యాడ్జెక్టివ్ మోడిఫై చేసేది యాడ్వర్బే, యాడ్వర్బ్ని మోడిఫై చేస్తే కూడా యాడ్వర్బే. అయితే ఇక్కడ ఆ యాడ్వర్బ్ని కానీ, వెర్బ్ని కానీ, ఆ యాడ్జెక్టివ్ని కానీ ఇన్ వాట్ ఎక్స్టెంట్, తెలుగులో ఎంత మేరకు, హౌ మచ్, ఎంత అని ప్రశ్నిస్తే వచ్చే సమాధానాలు అవుతున్నాయి. కాబట్టి ఏ టైప్ ఆఫ్ యాడ్వర్బ్ అవుతాయి అంటే యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ అవుతాయి. అవి యాడ్వర్బులే కానీ యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ అవుతాయి. ఓకేనా? సి హార్డ్లీ స్లీప్స్ ఆన్ ద వీకెండ్. హార్డ్లీ అంటే అరుదుగా. సి స్లీప్స్ ఆన్ ద వీకెండ్. స్లీప్స్ అంటే వెర్బ్. ఆమె పడుకుంటుంది వీకెండ్లో. ఎలా నిద్రపోతుంది అంటే హార్డ్లీ, అరుదుగా. సో హౌ మచ్ లేదా ఇన్ వాట్ ఎక్స్టెంట్, ఎంత మేరకు పడుకుంటుంది వీకెండ్లో అంటే హార్డ్లీ, అరుదుగా. సో ఇది యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ. సో ఇక్కడ కూడా వెర్బ్నే మోడిఫై చేసింది. నెక్స్ట్ అండి, ఈజ్ రన్నింగ్, సారీ ఇక్కడ రాయలే కదా, అదే కింద ఇచ్చాను. ఈజ్ రన్నింగ్ వెరీ ఫాస్ట్. ఈజ్ రన్నింగ్ వెరీ ఫాస్ట్. చూడండి ఇక్కడ ఈజ్ రన్నింగ్ వెరీ ఫాస్ట్లో జాగ్రత్త అబ్జర్వేషన్ చేస్తే ఈజ్ రన్నింగ్, రన్నింగ్ వెర్బ్ కదా, ఎలా పరిగెట్టాడు? ఫాస్ట్గా. సో వెర్బ్ని మోడిఫై చేస్తే ఏమవుతుందని చెప్పాను ఇంతకుముందే, యాడ్వర్బ్. సో అతను ఎలా పరిగెత్తాడు? ఫాస్ట్గా, యాడ్వర్బ్. ఈ ఫాస్ట్ అనేది ఎంత మేరకు ఫాస్ట్, హౌ మచ్ ఫాస్ట్, ఎంత ఫాస్ట్ అంటే వెరీ ఫాస్ట్. సో వెరీ అనేది కూడా యాడ్వర్బే మరియు యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ. ఓకేనండి? నెక్స్ట్, యు ఆర్ రన్నింగ్ ఫాస్ట్ ఎనఫ్. యు ఆర్ రన్నింగ్ ఫాస్ట్ ఎనఫ్. నువ్వు పరిగెడుతున్నావు. యు ఆర్ రన్నింగ్ ఎలా? ఫాస్ట్. సో ఇది యాడ్వర్బ్. ఫాస్ట్ అనేది యాడ్వర్బ్. యు ఆర్ రన్నింగ్ ఫాస్ట్ ఎనఫ్ అంటే అతను నువ్వు పరిగెడుతున్నావు. ఎలా పరిగెడుతున్నావు? ఫాస్ట్గా పరిగెడుతున్నావు. ఎంత మేరకు, హౌ మచ్, ఇన్ వాట్ ఎక్స్టెంట్, ఎనఫ్, సరిపడినంత. సో ఇక్కడ ఏమవుతుంది? యాడ్వర్బ్ అవుతుంది మరియు యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ అవుతుంది. సో ఎనఫ్ అనేది యాడ్వర్బ్ అవుతుంది మరి యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ అవుతుంది. ఏ టైప్ ఆఫ్ యాడ్వర్బ్ అంటే యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ. అయితే ఎనఫ్ అనేది ఇక్కడ యాడ్జెక్టివ్గా కూడా పనిచేస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఎనఫ్ కనిపించింది అని మీరు యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ లేదా యాడ్వర్బ్ అని పెట్టారంటే తప్పు. ఎప్పుడైనా
గుర్తుపెట్టుకోండి, యాడ్జెక్టివ్ తర్వాత కానీ యాడ్వర్బ్ తర్వాత కానీ ఎనఫ్ వస్తే, యాడ్జెక్టివ్ తర్వాత యాడ్వర్బ్ తర్వాత ఫాస్ట్ ఎనఫ్ అన్నారు కదా, ఇక్కడ ఈజ్ రన్నింగ్ ఫాస్ట్ ఎనఫ్ అంటే ఫాస్ట్ అనేది అక్కడ యాడ్వర్బ్ తర్వాత ఎనఫ్ ఉన్నప్పుడు అది యాడ్వర్బ్ అవుద్ది, యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ అవుద్ది. అలాగే యాడ్జెక్టివ్ తర్వాత ఉన్నా సరే యాడ్వర్బ్ అవుతుంది, మరి యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ అవుతుంది. కానీ నౌనికి ముందు కానీ ఎనఫ్ ఉంటే అదేమవుద్దంటే యాడ్జెక్టివ్ అవుతుంది. ఐ హ్యావ్ ఎనఫ్ యాపిల్స్ అన్నాం, ఐ హ్యావ్ ఎనఫ్ యాపిల్స్ నౌనుకు ముందు ఎనఫ్ ఉంది. సో నౌనుకు ముందు ఉందంటే అది యాడ్జెక్టివ్గా పనిచేస్తుంది. సో ఎనఫ్ అనేది నౌనుకు ముందు వచ్చినప్పుడు యాడ్జెక్టివ్ అవుతుంది. అదే యాడ్వర్బ్ తర్వాత కానీ యాడ్జెక్టివ్ తర్వాత కానీ ఉంటే మాత్రము అది యాడ్వర్బ్ అవుతుంది. మరియు ఏ టైప్ ఆఫ్ యాడ్వర్బ్ అంటే యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనము కొన్ని వర్డ్స్ లిస్ట్ చూద్దాం. అవన్నీ కూడా యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీని తెలియజేస్తాయి. అవి ఏంటంటే ఆల్మోస్ట్, వెరీ, క్వైట్, మచ్, టూ, సో, ఫెయిర్లీ, అలాగే ఎనఫ్, టోటల్లీ, ఎక్స్ట్రీమ్లీ, హార్డ్లీ, బేర్లీ, రేదర్, పార్షియల్లీ, డీప్లీ, నియర్లీ, ఎంటైర్లీ, ఫుల్లీ, ఎగ్జాక్ట్లీ, అబ్సల్యూట్లీ, కంప్లీట్లీ ఇవన్నీ కూడా యాడ్వర్బ్లు అవుతాయి. మరి యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీని చెప్తాయి. ఏ టైప్ ఆఫ్ యాడ్వర్బ్ అంటే యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ. అయితే ఇందులో మనకి హార్డ్లీ, బేర్లీ వచ్చిన దగ్గర చాలా కన్ఫ్యూజ్ ఉంటుంది. యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీలో కూడా కొన్ని సందర్భాలు చెప్తారు వాటిని. సో వాటిని ఇచ్చినప్పుడు బిట్టు ఆప్షన్స్లో ఏదో ఒకటి ఇస్తాడు, ఫ్రీక్వెన్సీ కానీ డిగ్రీ కానీ. ఓకేనా. సో మొత్తం యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ అంటే వెర్బ్ని కానీ యాడ్జెక్టివ్ని కానీ యాడ్వర్బ్ కానీ మనము హౌ మచ్, ఎంత, ఇన్ వాట్ ఎక్స్టెంట్, ఎంత మేరకు అని క్వశ్చన్ ఇస్తే వచ్చే సమాధానమే యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ మరియు యాడ్వర్బ్ అవుతుంది. ఓకేనా. అయితే ఇక్కడ మీకు ఉన్న డౌట్ ఏంటంటే, సార్ యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీకి డిఫరెన్స్ ఏంటంటే, యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటే హౌ ఆఫెన్, ఒక పని ఎన్నిసార్లు జరిగింది చెప్పేదే యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. అర్థమైందా? అంటే అక్కడ వెర్బ్ గురించి మాత్రమే చెప్తుంది అన్నమాట, వెర్బ్ గురించి మాత్రమే మోడిఫై చేస్తుంది అక్కడ. ఏది యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. హౌ ఆఫెన్ అని దేని ప్రశ్నిస్తాం అక్కడ, వెర్బ్ని. కానీ యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ అనేది వెర్బ్ ఒకదాన్నే కాదు, యాడ్జెక్టివ్ని మోడిఫై చేస్తుంది, యాడ్వర్బ్ని మోడిఫై చేస్తుంది. కానీ యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనేది ఓన్లీ వెర్బ్ అనే మోడిఫై చేస్తుంది. ఆ పని ఎన్నిసార్లు జరిగింది, హౌ ఆఫెన్ అని చెప్పేదే యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. సో షీ డస్ యోగా డైలీ అన్నప్పుడు ఆమె యోగా చేస్తుంది. హౌ ఆఫెన్, ఎన్నిసార్లు, డైలీ చేస్తుంది. సో వెర్బ్ని మాత్రమే మోడిఫై చేస్తుంది అనమాట. కాబట్టి ఇది యాడ్వర్బ్ అవుతుంది, మరి యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సమ్ టైమ్స్ హీ గోస్ టు టెంపుల్, అతను టెంపుల్కి వెళ్తాడు, గోస్ వెర్బ్. ఎన్నిసార్లు వెళ్తారు, హౌ ఆఫెన్, ప్రశ్నిస్తూ వచ్చే సమాధానము ఇది యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. యాడ్వర్బ్ అవుతుంది, యాడ్వర్బ్ ఫ్రీక్వెన్సీ అవుతుంది. అంటే ఒక వెర్బ్ని మాత్రమే అక్కడ మోడిఫై చేస్తుంది యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. కానీ యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ అనేది వెర్బ్ని మోడిఫై చేస్తుంది, అలాగే యాడ్జెక్టివ్ని మోడిఫై చేస్తుంది, అలాగే యాడ్వర్బ్ని కూడా మోడిఫై చేస్తుంది. అయితే అక్కడ సమాధానం, అక్కడ అర్థం ఏంటంటే హౌ మచ్, ఎంత, ఇన్ వాట్ ఎక్స్టెంట్, ఎంత మేరకు అని మీనింగ్లో వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఎన్నిసార్లు జరిగింది పని అని చెప్తుంది యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీలో. ఇది చూడండి, షీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ అన్నాం. ఇక్కడ మనకు చూడండి, షీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. సో ఇక్కడ బ్యూటిఫుల్ అనేది ఏంటి, యాడ్జెక్టివ్. ఆమె అందంగా ఉంది. ఓకేనా. ఎంత, హౌ మచ్ బ్యూటిఫుల్, ఇన్ వాట్ ఎక్స్టెంట్, ఎంత మేరకు అందంగా ఉంది, లేదా ఎంత అందంగా ఉంది అని క్వశ్చన్కి సమాధానం వెరీ ఇచ్చింది. కాబట్టి ఇది యాడ్వర్బ్ అవుతుంది, మరి యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ అవుతుంది. ఓకేనా. ఈ విధంగా అది యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, యాడ్వర్బ్ డిగ్రీ అంటే ఒకటే డిఫరెన్స్. యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనేది ఓన్లీ వెర్బ్ను మాత్రమే మోడిఫై చేస్తుంది, ఆ వెర్బ్ ఎన్నిసార్లు జరిగిందో చెప్తుంది అంతే. కానీ యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ మూడింటిని మోడిఫై చేస్తుంది, యాడ్జెక్టివ్, యాడ్వర్బ్, వెర్బ్ని. ఓకేనా.